చిలకలూరిపేట నియోజకవర్గంలో చిన్న పసుమర్రుకు సంబంధించిన జాతీయ రహదారి నుండి చిన్న పసుమర్రు వైపు వెళ్లే రోడ్డు అడ్డంగా విడుదల లక్ష్మీనారాయణ గోడ కట్టారని దానిని తొలగించాలని చిన్న పసుమర్రు గ్రామ ప్రజలు అఖిలపక్ష నాయకులు గోడ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. జాతీయ రహదారి నుండి చీరాల వైపు వెళ్లే ప్రజలకు రాకపోకలకు ఇలాగే ఇక్కడ భూములు ఉన్న రైతులకు సెంటు 2 సెంట్లు 3 సెంట్లు కొన్న ప్రజలు ఇల్లు కట్టుకున్న వారు ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్నారు. గోడ కట్టడంతో వారందరూ లబో దిబోమంటూ ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక రహదారి నిర్మించిన పెద్దలు జాలాది సుబ్బారావు ఆధ్వర్యంలో కొన్ని రోజుల నుంచి చిలకలూరిపేట శాసనసభ్యులు మంత్రి విడుదల రజని కుటుంబ సభ్యులకు వారి యొక్క బాధని మీడియా సమావేశాల ద్వారా తెలియజేసి ఉన్నారు. అయినా స్పందించకపోవడంతో ఈరోజు బాధితులు అందరూ అఖిలపక్ష నాయకులు కలిసి జాతీయ రహదారి వద్ద గోడ నిర్మించిన ప్రదేశంలో ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ గోడ తీయకపోతే మంత్రి ఇంటి ముందు ధర్నా నిర్వహిస్తామని, తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని తెలిపారు. ధర్నా కార్యక్రమంలో చిన్న పసుమర్రు గ్రామ ప్రజలు, రైతులు, అక్కడ స్థలాలు కొన్న బాధితులు, అఖిలపక్ష నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు ఇక్కడ కూర్చున్న మహిళలు 2 సెంట్లు 3 సెంట్లు చెట్లు కొనుక్కొని ఏదో ఇల్లు కట్టుకున్నామని ఈ రోజు ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో వీరికి అడ్డంగా గోడ కట్టి స్వయంగా మంత్రి గారి కుటుంబ సభ్యులు దారులను ఆక్రమించడమే అసలు ఎంతవరకు సమకు. ఎవరన్నా ఆక్రమిస్తే వారు సర్ది చెప్పి వారు ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పితే ఇటువంటి ఇట్లాగా రహదారిని ఆక్రమిస్తే చిలకలూరిపేటలో ఇంకా తెలియకుండా ఎన్ని ఇటువంటి కార్యక్రమాలు చేశారని ఇప్పటికీ అర్థం కావట్లేదు. తీసుకొని ఈ యొక్క ప్రజలకి అందుబాటులో ఉండాలా. ఎందుకంటే మీకు ఈ రాష్ట్ర ప్రజలు ఆరోగ్య శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఎక్కడో తెలంగాణలో పుట్టిన మీకు చిలకలూరిపేట ప్రజలు బ్రహ్మాండం బట్టి ఆరోగ్యం గెలిపించారు. ఇలా గెలిపించిన వాళ్ళ హృదయాల్లో మీకు ఒక చెల్లెలుగా, కూతురుగా, అక్కగా, చెల్లెలుగా స్థానం ఇచ్చారు. కాబట్టి వీళ్ళందరినీ మీరు న్యాయం చేయాలా. అదేవిధంగా ఇక్కడ నుంచి గోడ తీసేస్తూ దాదాపుగా పసుమరు 5 కోట్ల శాంక్షన్ పెద్ద రోడ్డు వేస్తారు. ఈ రోడ్డు వేసినందువల్ల మన కేబీ రోడ్లు కావచ్చు, కళామందిర్ సెంటర్ కావచ్చు, చీరాల రోడ్డు ట్రాఫిక్ అంతరాన్ని లేకుండా పోయింది. చిలకలూరిపేటలో ఈ రోజు ఒక అడ్డోటి దాని నుంచి ఎంఆర్టీ సెంటర్కి వెళ్ళాలంటే దాదాపు 1.5 గంటలు పడుతుంది. ఇలా ట్రాఫిక్ అంతరాయం కాకుండా ఉండాలంటే ప్రతి